నరేంద్ర మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా సుమారు 3,30,00,000 వరకు మోసపూరిత బినామీ ఎల్పీజీ కనెక్షన్లను రద్దు చేసినట్లు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. అంతర్జాతీయ ఎల్పీజీ సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతోన్న ఆసియా సదస్సులో ఆయన ఈ మేరకు వివరించారు. 2014లో తాము అధికారంలోకి వచ్చే నాటికి ధనవంతులు, ఎగువ మధ్యతరగతి వారికి కూడా రాయితీతో కూడిన వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా ప్రధాని మోదీ పిలుపుతో ఎంతో మంది రాయితీని వదులుకున్నారని ధర్మేంద్ర చెప్పారు. మోసపూరిత కనెక్షన్లను కూడా గుర్తించడం సహా వాణిజ్య సముదాయాలకు గ్యాస్ మళ్లకుండా సమర్థంగా నిరోధించగలిగామని వెల్లడించారు. ఆధార్ అనుసంధానంతో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రాయితీలు మళ్లించడం ద్వారా 21,000 కోట్లు ఖజానాకు మిగిలాయన ఆయన దాదాపు ఏటా 40,000 కోట్ల రూపాయల వరకు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు. 2015-16లో పేదలకు 63 లక్షల వరకు కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద వచ్చే 3 ఏళ్లలో 5 కోట్ల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.